హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఆల్రెడీ మనం నిన్న జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం జియో రీసెంట్గా హైక్ చేసిన ఛార్జెస్ గురించి అయితే డీటెయిల్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే ఆ వీడియో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో జియో వాళ్ళు ఎప్పుడైతే మనకి ప్లాన్స్ అనేవి హైక్ చేశారో ఆ వెంటనే ఎయిర్టెల్ వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క రీఛార్జెస్ను కూడాను వీళ్ళు కూడా పెంచడం జరిగింది. సో ఈ వీడియోలో ఎయిర్టెల్ వాళ్ళు ఏ ప్లాన్ ఎంతవరకు పెంచారు అండ్ అలాగే మనకి జియో అండ్ ఎయిర్టెల్ మధ్య ఉన్న కంపారిజన్ కూడా చూద్దాం. అంటే మనకి 1 GB ప్లాన్ జియోలో ఎంతకు వస్తుంది అండ్ అలాగే ఎయిర్టెల్లో ఎంతకు వస్తుంది, సేమ్ వ్యాలిడిటీతో అలాగే సేమ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయనేది వీడియోలో మనం చూసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే మింత్రాలో కానీ ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మన ఎయిర్టెల్లో అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ లో మనకి ఏమవుతుందంటే డేటా అనేది లిమిట్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ వాయిస్ కాల్స్ మాత్రం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 28 days వ్యాలిడిటీతో ప్రీవియస్గా మనకి 179 రూపీస్ ఉన్నట్లయితే ఇప్పుడు మనకి పెంచాక ఇది 199 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 84 days వ్యాలిడిటీలో మనకి 455 రూపీస్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు పెంచాక ఇది 509 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 365 days కోసం, అదే 1 year కోసం కనుక చూసుకున్నట్లయితే 1799 పే చేసినట్లయితే మనకి 24 GB డేటా వచ్చేది. ఈ 1 year అంతా కూడా ఈ డేటాతోనే యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇదే మనకి 1999కి అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి డైలీ డేటా ప్లాన్స్ ఉంటాయి కదా, లైక్ 1 GB కానీ 1.5 GB కానీ. ఇందులో కనుక చూసుకున్నట్లయితే 1 GB డేటా ప్లాన్ వచ్చేసరికి మనకి 28 days కోసం 265 రూపీస్ ప్రీవియస్గా ఉన్నట్లయితే ప్రజెంట్ ఇది 299 రూపీస్ అవుతుంది. ఈ పెరిగిన ప్లాన్స్ అన్ని కూడా మనకి July 3rd నుంచి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి 28 days వ్యాలిడిటీలోనే 1.5 GB వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 299 ఉండేది ప్రీవియస్గా, అండ్ ప్రజెంట్ ఇది చూసుకున్నట్లయితే 349 రూపీస్కి అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 28 daysలో 2.5 GB డేటా ఉన్న వ్యాలిడిటీ ప్లాన్ అయితే మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా 359 రూపీస్ ఉంటే ఇప్పుడు అది 409 రూపీస్ అయితే అయ్యింది. అండ్ అలాగే 3 GB పర్ డే డేటా లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి 399 రూపీస్ అంటే 400 రూపీస్ ఉన్నట్లయితే ఇప్పుడు అది 449 రూపీస్, 450 రూపీస్. అంటే ఈచ్ అండ్ ఎవరీ ప్లాన్లో కూడా మనకి ఓవరాల్గా ఒక 50 రూపీస్ వరకు అయితే పెరిగిందనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 56 వ్యాలిడిటీ అంటే 2 months ప్లాన్స్ ఏవైతే ఉన్నాయి ఇందులో 1.5 GB ప్లాన్ వచ్చేసరికి మనకి 479 రూపీస్ ఉంటే ప్రజెంట్ ఇది 579 రూపీస్ అయింది. ఇందులో మనకి అప్రాక్స్గా 100 రూపీస్ వరకు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే 2 GB పర్ డే డేటా ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 549 రూపీస్ ఉండేది ప్రీవియస్గా, ప్రజెంట్ ఇది 649 రూపీస్ అయితే అవ్వడం జరిగింది. 84 days అంటే 3 months ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకి 1.5 GB డేటా ప్లాన్ వచ్చేసరికి మనకి 719 రూపీస్ ఉండేది, ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే 859 రూపీస్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే 84 days వ్యాలిడిటీతో 2 GB పర్ డే డేటా కనుక చూసుకున్నట్లయితే 839 రూపాయలు ఉండేది, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 979 అయింది. అండ్ అలాగే 1 year కోసం కనుక చూసుకున్నట్లయితే 1 yearలో 2 GB పర్ డే డేటా కనుక చూసుకున్నట్లయితే 299కి అయితే వచ్చేది, అంటే 3000 రూపీస్కి వచ్చేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3599 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ వరకు కూడాను 1 year ప్లాన్లో మనకి పెరగడం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డేటా విషయానికి వస్తే మనకి డైలీ మనకి ఎప్పుడైతే 1 GB డేటా 2 GB డేటా లేదంటే 4 GB డేటా ఇలా మనం పర్చేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రీవియస్గా 1 GB డేటా మనకి 19 రూపీస్ ఉంటే ఈ ప్రైస్ పెరిగాక ఇది 22 రూపీస్ అవడం జరిగింది. అండ్ అలాగే ప్రీవియస్గా మనకి 2 GB డేటా 29 రూపీస్కి వచ్చినట్లయితే ఎప్పుడైతే ఈ ప్రైస్ పెరిగాక మనకి 33 రూపీస్ అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే 4 GB డేటా వచ్చేసరికి మనకి 65 రూపీస్ ఉండేది, అండ్ అలాగే ఇది మనకి ప్రజెంట్ 77 రూపీస్కి అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ప్రీపెయిడ్ ప్లాన్స్ అని చెప్పుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో పోస్ట్ పెయిడ్ యూజర్స్ కూడా ప్రైస్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పోస్ట్ పెయిడ్ ప్రీవియస్గా మనకి 399 రూపీస్ ప్లాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 449 రూపీస్ అవుతుంది. అండ్ అలాగే 499 ప్లాన్ 499 ప్లాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 549 రూపీస్.
అండ్ అలాగే 599 ప్లాన్లో చూసుకున్నట్లయితే 699 అయింది. అలాగే 999 ప్లాన్ ఎవరైతే ఉంటున్నారో 999 ప్లాన్లో 1199 1199 రూపీస్కి అయితే పెరగడం జరిగింది. సో ఈ ప్లాన్స్లో మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ బెనిఫిట్స్ కనుక డౌట్ ఉన్నట్లయితే ఒకసారి పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎయిర్టెల్లో మనకి ప్రీవియస్గా ఉన్న ఛార్జెస్ అలాగే పెరిగాక ఎంత ఛార్జెస్ ఉన్నాయనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎయిర్టెల్ అండ్ జియోలో కనుక ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంది అంటే మనకి ఎయిర్టెల్లో 28 days వ్యాలిడిటీలో 1 GB per day డేటా ప్లాన్ ఎంత ఉంటుంది, అలాగే జియోలో ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి కంపేర్ చేసి చూసుకుందాం. ఎయిర్టెల్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి 28 days వ్యాలిడిటీలో 2 GB డేటా అంటే మనకి 28 days అంతటికి కూడా ఓన్లీ 2 GB డేటా వస్తుంది. ఇది మనకి పెరిగిన ఛార్జెస్ మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఫర్దర్గా ఈ ఛార్జెసే ఉంటాయి కాబట్టి మనకి 199 రూపీస్ అయితే పర్ మంత్ అంటే 28 daysకి అయితే ఎయిర్టెల్లో ఉంటుంది. అండ్ అలాగే జియోలో కనుక చూసుకున్నట్లయితే 189 రూపీస్ అయితే ఉంటుంది. ఎయిర్టెల్లో 6 GB డేటా అంటే 6 GB మనకి 84 days కోసం అంటే 3 months కోసం కనుక చూసుకున్నట్లయితే 509 రూపీస్ అయితే ఉంటే, జియోలో కనుక చూసుకున్నట్లయితే 6 GB డేటా కోసం 479 రూపీస్ అయితే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 30 రూపీస్ వరకు కూడాను జియోలోనే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 365 days కోసం కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో మనకి 1999 ఉంటే, జియోలో కనుక మనం చూసుకున్నట్లయితే 1899 అంటే ఆల్మోస్ట్ మనకి 100 రూపీస్ వరకు కూడాను జియోలోనే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 1 GB per day డేటా కనుక చూసుకున్నట్లయితే ఎయిర్టెల్లో మనకి 299 ఉంటే, జియోలో మనం చూసుకున్నట్లయితే 249 రూపీస్ ఉంటుంది. అలాగే 1.5 GB డేటా కనుక చూసుకున్నట్లయితే 349 రూపీస్ ఎయిర్టెల్లో ఉంటే 299 రూపీస్ మనకి జియోలో ఉంటుంది. అంటే ఇందులో కూడాను మనకి 50 రూపీస్ వరకు అంటే ఏవైతే ఈ ప్లాన్స్ ఉన్నాయో ఈ ప్లాన్స్ అన్నిటిలో కూడాను మనకి ఎయిర్టెల్తో కంపేర్ చేసుకుంటే జియోలోనే తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 2.5 GB డేటాలో మనకి ఎయిర్టెల్లో 409 రూపీస్ ఛార్జ్ చేస్తే, మనకి జియోలో కనుక చూసుకున్నట్లయితే 399 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఈ ప్లాన్స్ రెండు కూడాను ఇక్కడ ఆల్రెడీ నేను డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మీకు ఏ ప్లాన్ అయితే అవసరం ఉంటుందో ఆ ప్లాన్కి అండ్ అలాగే జియోలో ఉన్న ప్రైస్కి ఎయిర్టెల్ ఉన్న ప్రైస్కి అయితే మీరు ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు జియో వాళ్ళు ప్రైస్ పెంచినప్పుడు ఏమనుకున్నారంటే అందరూ కూడాను జియో సర్వీస్ బాగోట్లేదు, అలాగే ప్రైస్ కూడా పెరిగింది కాబట్టి ఎయిర్టెల్కి షిఫ్ట్ అవుదాంలే అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైస్ పెంచేసాక జియో కంటే ఎయిర్టెల్లోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంతవరకు 5G రోల్ అవుట్ చేయని వడాఫోన్ ఐడియా కూడాను రీసెంట్గా ప్రైస్ అనేది 25% వరకు కూడాను హైక్ చేయడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడాను మనకి ఈ ప్రైస్ అనేది పెంచడం జరుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనకి మీరు ఏ నెట్వర్క్ వెళ్ళినా సరే ఈ ప్రైస్ హైక్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఇంతవరకు కూడా మనకి ఫ్రీబీస్ అంటే ఫ్రీగా మనకి డేటా కానీ లేదంటే డేటా తక్కువ కానీ ఇచ్చారు కదా. ఫర్దర్గా ఏమవుతుందంటే వీళ్ళు ఎంతకు చెప్తే అంతవరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో జియో వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీ ఎలానే ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రీగా అలవాటు చేస్తారు అండ్ అలాగే కొంచెం పెంచుకుంటూ మనకి ఈ ప్రైసెస్ అనేవి పెంచుకుంటూ పోతారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వడాఫోన్ ఐడియా ప్లాన్స్ గురించి కనుక ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే 100 likes కనుక మీరు చేసినట్లయితే వడాఫోన్ ఐడియా ప్లాన్స్ గురించి కూడాను మీ ముందు ఒక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.